మహాభారతాన్ని ఇచ్చిన మహానుభావుడు వ్యాసుడు. అరే, కలియుగంలో ధర్మం తెలియకుండా పోతుంది, అందరూ వేదం చదవలేరని పంచమ వేదం ఇచ్చాడు. కానీ పరిమితి, తన ధార తట్టుకోగలిగిన వాడు కావాలి. ఆ ధార తట్టుకుని వ్రాసిన మహానుభావుడు విఘ్నేశ్వరుడు. నిజానికి విఘ్నేశ్వరుడు ఎవరు? పరబ్రహ్మము. ఆయన విద్యాగణపతి, బ్రహ్మణస్పతి, సమస్త విద్యలకు అధిదేవత ఆయన. అటువంటి వాడు ఇంకొకరు చెప్తుంటే నేను వ్రాస్తానని ఒప్పుకుంటాడా? ఇంకొకరైతే ఏమంటాడు? ఆయన చెప్తే నేను రాయినా, అంత నేను చేతకనివాడినా అంటాడు. ఇది వ్యాసుని చేత చెప్పబడినది, వినాయకుని చేత వ్రాయబడినది అంటే ఏమనుకుంటారు? మీరు రాయనండి అంటాడు. వినాయకుడు అన్నాడు, ఆయన సాక్షాత్తు నారాయణాంశలో వచ్చాడు, ఒక గొప్ప సంకల్పం చేశాడు, లోకం కోసం భారతాన్ని ఇస్తానంటున్నాడు, వ్రాయడానికి నాకేమి ఇబ్బంది, మిగిలిన వాళ్ళు వ్రాయలేరు కనుక నేను వ్రాస్తాను కూర్చుని అని దానికి తగిన లేఖిని కొరకు వ్యాసుడు పెట్టిన పరీక్ష తట్టుకుని నిలబడి దంతాన్ని విరిచి వ్రాశాడు.